కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కందరాడ గ్రామానికి చెందిన రైతు దేశినెట్టి వెంకటేశ్వరరావు తన భూమి విషయంలో కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడుతూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం 2025లో ఎల్పీ నెంబర్ 600లోని 26 సెంట్ల భూమిని ఎఫ్కే పాలానికి చెందిన భూమిగా కొనుగోలు చేసి చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిపారు. భూమికి సంబంధించిన రికార్డులు, పత్రాలు తన వద్ద ఉన్నాయని, ప్రస్తుతం కూడా తామే ఆ భూమిని సాగు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. అయితే భూమిని తనకు విక్రయించిన నల్లా గంగారావు ప్రస్తుతం వచ్చి సదరు భూమి తమదేనంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో బుధవారం తాను పొలంలో పనులు చేసుకుంటుండగా కేసిరెడ్డి శివస్వామి, రాంబాబు, మంగా తదితరులు అక్కడికి వచ్చి తనను చంపేస్తామని బెదిరించినట్లు వెంకటేశ్వరరావు ఆరోపించారు. భూమికి సంబంధించిన అన్ని రికార్డులు తన వద్ద ఉన్నాయని, న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను కూడా గౌరవించాలని కోరారు. తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేసిన రైతు సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులు భూమి రికార్డులను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించి తనకు రక్షణ కల్పించడంతో పాటు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కందరాడ నివాసి దేశినెట్టి వెంకటేశ్వరరావు అండి. నా పేరు, మా నాన్నగారి పేరు కొండలరావు అండి. మేము 2025లో ఎల్పీ నెంబర్ 600లో 26 సెంట్లు భూమి ఎఫ్కే పాలకు సంబంధించిన భూమి కొనుక్కున్నాం సార్. కొనుక్కున్న దగ్గర నుంచి కూడా భూములే మేమే ఉన్నాం. అయితే అది నర్ల గంగారావు అని ఆయన దగ్గర కొనుక్కున్నాం సార్. జల్లూరు నివాసి అండి, ఆయన దగ్గర కొనుక్కున్నాం సార్. కొనుక్కున్న తర్వాత నేను కొంతకాలానికి వాళ్ళు నా దగ్గరికి వచ్చి దౌర్జన్యంగా భూమి మాది, మేము అమ్మలేదని చెప్పడం జరిగిందండి. అన్ని రికార్డులు ఉన్నాయి సార్, పక్కగా రికార్డు తీసుకుని కొనుక్కున్నామండి. నేను భూమి కొనుక్కున్న కూడా ఆ కొడుకు, కూతురు కూడా రిజిస్ట్రేషన్ సవరణ చేస్తాను, కొంటానని చెప్పాను సార్. అలాగే నర్ల గంగారావు గారు సవరణ చేసి నాకు ఇచ్చారండి. అప్పుడే నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను సార్. అన్నీ చూసిన రికార్డు చూసిన తర్వాత భూమి కొనుక్కున్నాం సార్. అయితే ఈ మధ్యన వాళ్ళు నా మీద తిరగబడడం జరిగింది సార్. కొంతకాలం కొనుక్కున్న కొంతకాలానికి అప్పుడు భయపడి నేనే కోర్టును కోర్టులో ఆశ్రయించి నేను ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను సార్. అప్పటి నుంచి నేను చేలో ఉన్నాననేది కొద్దిగా మెరకండి గడ్డి కోసుకుంటూ అందరూ కాలక్షేపం చేస్తున్నాను సార్. అయితే ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా నేను ఇలా పని చేసుకుంటుంటే కేసిరెడ్డి శివ, పందుల స్వామి, కేసిరెడ్డి రాంబాబు, కేసిరెడ్డి సూర్యవేణి, అటపాకల మంగాదేవి వీళ్ళందరూ వచ్చి నన్ను పొలంలోకి వచ్చి దౌర్జన్యంగా ఇందులోంచి వెళ్తావా లేదని చంపేస్తానని బెదిరించడం జరిగిందండి. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను సార్. రికార్డ్ అంతా నా దగ్గర ఉందండి. 1B ఉంది సార్, అడంగల్ ఉందండి, ఈ క్రాప్ సర్టిఫికేట్ ఉందండి, అలాగే చంద్రబాబు నాయుడు ఇచ్చిన పాస్బుక్ ఉందండి. పక్కాగా రికార్డుతో అంతా ఉంది సార్. అయినా కూడా నన్ను ఎంతలా బెదిరిస్తున్నారంటే ఇంకా సామాన్య మనుషులు ఎలా బతుకుతాం పవన్ కళ్యాణ్ గారు, నా విషయాన్ని మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రికార్డ్ అంతా పరిశీలించి మాకు న్యాయం చేస్తారని కోరుకున్నాం సార్. ఇక సామాన్య మనిషికి ఇలాంటి అన్యాయాలు జరుగుతుంటే ఎప్పుడు అమ్మేసుకున్న భూములు సార్, అమ్మిన తర్వాత భూములు రేట్లు పెరుగుతూ ఉంటాయి సార్. వాటితో మన సంబంధం విషయం అండి. నేను కొన్న రైతు కాదు సార్, అంత ముందు రైతుకి ఆయనకి ఏదో తక్కువ కొనుక్కున్నాడని చెప్పి ఊహలతో జనాలతో చెప్పుకున్నారు సార్. అది ఏది నాకు సంబంధం లేదు సార్. అయినా కూడా నన్ను ఏడిపిస్తున్నారు సార్. ఈ రోజు కూడా వచ్చి దౌర్జన్యంగా నా మీద కొట్టడానికి వచ్చి చేయలేక వచ్చి చంపేస్తున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న నాయకులు నన్ను రక్షించాలండి. నాకు ప్రాణహాని ఉంది సార్. నా ప్రాణహాని మీరే రక్షించాలి సార్. అందరి నాయకులకి నమస్కారం సార్.